కేసీఆర్ చిత్తశుద్ధి నిబద్ధత వల్లే రాష్ట్రం సాధ్యమైందన్నారు మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించారన్నారు. దీక్షా దివస్ సందర్భంగా ఉద్యమ కాలం నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. 2009 నవంబర్ 29 చరిత్రను మలుపు తిప్పినటువంటి రోజు, తెలంగాణ ఉద్యమాన్ని ఒక చరిత్రాత్మకటువంటి రోజుగా మంచినటువంటి రోజు. కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న తర్వాత తెలంగాణ ఏర్పాటుకు ఒక మార్గం ఏర్పడినటువంటి రోజు ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దీక్షా దివాస్ ని అత్యంత ఘనంగా ఒక ఉద్యమ చైతన్యంతో నిర్వహిస్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తుంగతుర్తి మాజీ సాంసభ్యులు గాదారి కిషోర్ కుమార్ గారు పాల్గొన్నారు. కిషోర్ కుమార్ పేరు వినగానే ఒక ఉద్యమ చైతన్యం మనకు కనపడుతూ ఉంది. ఉస్మానియా కెరటంగా 170 కేసులతో ఉస్మానియా క్యాంపస్ లో ఉద్యమాన్ని తొలగించారు. ఆత్మలాగా ఉన్నారు, నీడలాగా ఉన్నారు. ప్రతి క్షణంలో మీరు అండగా ఉన్నారు. ఆ రోజు ఖమ్మంలో కానివ్వండి, ఆమరణ దీక్ష కూర్చున్న రోజు కానివ్వండి, ఉస్మానియా నుంచి మీరు ప్రతినిధిగా ఉన్నారు. ఎట్లా ఉద్యక్షణాలు ఉన్నాయి, ఈ రోజు మళ్ళీ ఎలాంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి, ఈ రోజున ఎట్లాంటి ప్రతిన మీరు ఊరుతా ఉన్నారు, ఉద్యమానికి సంబంధించి ఉద్యమకారులకు ప్రజలకు ఏం చెప్తున్నారు? కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా ఈరోజు ప్రజలందరి చేత కొనియాడబడుతున్నాడంటేనే దానికి ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు. ఆ తెలంగాణ సాధనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రతో కలిపినప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ ఎవరి వల్ల సాధ్యమైంది, ఎవరు ఎన్ని సంవత్సరాలు ఉద్యమం చేసి సాధించగలిగారు అన్నప్పుడు 100% అనుమానం లేకుండా తెలంగాణ సాధన కేసీఆర్ వల్ల జరిగిందనేటువంటి తెలుసు మనకి. దాన్ని కూడా శాంతియుత పంథాలో, అహింసా మార్గంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్ 3ని ఉపయోగించుకొని రాజ్యాంగబద్ధంగా, రాజకీయబద్ధంగా తీసుకురావడానికి లక్ష్యంతో కేసీఆర్ గారు ముందుకు సాగినప్పుడు చాలా కాలం వేచి చూసి అన్ని పార్టీలను ఒప్పించి రాజకీయ అవసరాల కోసం ఒకసారి కాంగ్రెస్ పార్టీ, ఒకసారి టీడీపీ, తర్వాత బీజేపీ అందరూ కూడా కలిసి వచ్చి దాదాపు 32 పార్టీలు సపోర్ట్ చేసి 2004లోనే కాంగ్రెస్ పార్టీ మనతో పొత్తుకొచ్చి మనకు మనుగడ లేదు, చచ్చిపోయినా మనం బతకాలంటే అప్పటికే 10 ఏళ్ళైన అధికారం లేక అని చెప్పి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి మన కండవా వేసుకొని తెలంగాణ ఇస్తామని చెప్పి శ్రమబలికి మళ్ళీ మోసం చేశారు. అయినా సరే ఓపికతో తొందరపడొద్దు, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కోరిక అని చెప్పి కేసీఆర్ గారు మళ్ళీ ఆగి మళ్ళీ ప్రయత్నం చేసి వచ్చినటువంటి ప్రతి సందర్భాన్ని రాజీనామాల పేరుతో పదవులు ముఖ్యం కాదు, నాకు తెలంగాణ మాత్రమే కావాలి, పోర్టిఫోలియో లేకున్నా 6 నెలలు ఉత్తగా మంత్రిగా ఉన్నాడు. ఎందుకంటే మంత్రి హోదాలో 10 మందికి ఆడ తిరిగి అపాయింట్మెంట్ తీసుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరాలని చెప్పి, నాకు పోర్టిఫోలియోలు అవసరం లేదు, నాకు ఈ పదవులు అవసరం లేదు, బట్ నాకు కావాల్సిన తెలంగాణ. ఆ క్రమంలో ఎన్నిసార్లు నచ్చజెప్పి ఎంత ప్రయత్నం చేసినా వినకపోతే ఇట్లా కాదు, తాడోపేడో తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఒక తెలంగాణ బిడ్డడు ప్రాణాలకు తెగించి చావడానికి సిద్ధపడనప్పుడు తెలంగాణ సమాజం కూడా ఏకమవుతుంది. ఇప్పటికే లేచి నిలబడేటువంటి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఏకోన్ముఖంగా ఏక కంఠంతోనే ఢిల్లీ పీఠాన్ని కదిలించాలంటే నాలాంటి వాడు సిద్ధపడాల్సిందని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకొని కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని అది సిద్దిపేట ఉద్యోగ గర్జనలో ఫ్రీ జోన్కి సంబంధించినటువంటి ఇష్యూ సందర్భంలో అక్కడ అనౌన్స్ చేసి ఈ తారీఖున నిర్ణయం తీసుకొని కరీంనగర్ నుంచి బయలుదేరుతుంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, కరీంనగర్ తెలంగాణ భవన్లో రాత్రంతా ముట్టడించి పోలీసులు అటాక్ చేసి రాత్రే పోనీయకుండా చేసి చివరి పొద్దుగాల బయలుదేరి పోతుంటే అలుగునూరు దగ్గర అరెస్ట్ చేయడం. ఆ సందర్భంలో యూనివర్సిటీ ఉన్నటువంటి మేమందరం ఒక్కసారిగా బాహాటంగా బయటకు వస్తే అక్కడ జరిగినటువంటి ఒక పోలీసుల యొక్క దమనకాండ, విపరీతమైనటువంటి కొట్టుళ్ళు, దెబ్బలు, ఆడపిల్ల లేదు, మగపిల్లగా లేడు, ఇష్టం వచ్చినటువంటి రాద్ధాంతం, అవన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసిన ప్రత్యక్ష ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటుగా వారి యొక్క అధ్యక్షతలో మేమందరం కూడా పార్టిసిపేట్ అయినటువంటిది నిజంగా కూడా ఒక గొప్ప అదృష్టం. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి, సరే ఆ రోజు కేసులు కావచ్చు, జైలుకు పోవచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ ఒక ఉద్యమంలో పాల్గొనడం అనేటువంటిది ఒక అదృష్టం. ఆ టైంకి మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడం కావచ్చు. కేసీఆర్ గారు దీక్షకు పోతురు అన్నప్పుడే మరి ఎట్లరా తెలంగాణ బిడ్డడు చావడానికి సిద్ధపడుతున్నాడు, మనం సహకరించాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని సంఘాలను కూర్చోబెట్టి మాట్లాడి జేఏసీ ఏర్పాటు చేసి వారి దీక్షకు మద్దతుగా మేము 3-4 రోజుల ముందే ఒక ర్యాలీ నిర్వహించినాం. నవంబర్ 19వ తారీఖు నాడు ఒక ర్యాలీ నిర్వహించి ఏం కాదు కేసీఆర్ గారికి అండగా నిలబడాలి, మన సిద్ధాంతాలు ఏమైనా కావచ్చు, జెండాలు ఏమైనా కావచ్చు, ఇప్పుడు ఎజెండా మాత్రం తెలంగాణ సాధన ఉండాలని చెప్పి అన్ని సంఘాలను కలిసి మద్దతు నిలబడే రోజు పోతే ఆ రోజు చేసినటువంటి దీక్షకు కదిలినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించి చిదంబరం గారు బయటకు వచ్చి ప్రకటన చేయడం, చేసినటువంటి ప్రకటనకు వెంటనే సమైక్యాంధ్ర శక్తులు, లాబీయిస్టులు, ఆ రోజున్నటువంటి మీడియా యజమానులు అందరూ కూడా ఏకమైపోయి ఆ నిర్ణయాన్ని మళ్ళా డిసెంబర్ 23వ తారీఖు లోపే మార్చి చెప్పేటట్టుగా లేదు మళ్ళీ దీన్ని పునఃపరిశీలిస్తామని చెప్పేటువంటి ఒక పరిస్థితి రావడం, ఆయన వెనకడుగు వేయకుండా ఎట్లయితే దీక్షలో కూర్చొని ఒకసారి
దీక్ష పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పి తెలంగాణ అనౌన్స్ అయిన తర్వాతనే విరమించారు. దాని తర్వాత కూడా కేసీఆర్ గారు లేదు ఎట్టి పరిస్థితి తెలంగాణ సాధించాల్సిందే, తెలంగాణ దిశ కోసం మనం పనిచేయాల్సిందని చెప్పేసి కంటిన్యూగా ఆ రోజు నుంచి మళ్ళీ శ్రమించి 2014 వరకు ఎన్ని డక్కాలు, మొక్కీలు, అవమానాలు అన్నీ ఇక అసలు ప్రపంచంలో కేసీఆర్ గారు తిట్టిన తిట్లు నాకు తెలిసి ఎవరు తిట్టకపోవచ్చు. అంత కష్టపడి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి శక్తి కావచ్చు, అన్నీ ఉన్నది చాలా పరిమితం. ఆయన అన్నింటిని ఉపయోగించుకొని అందరినీ కలుపుకొని అన్ని శక్తులను, అన్ని సామాజిక వర్గాలను, అటు లాయర్లు అనుకోండి, డాక్టర్లు అనుకోండి, విద్యార్థులు అనుకోండి, యువకులు అనుకోండి, కౌరులు అనుకోండి, కళాకారులు అనుకోండి, మేధావులు అనుకోండి, అన్ని ఉద్యోగ సంఘాలు అందరిని కలుపుకొని వచ్చి ఒక పెద్ద సకల జల సమ్మేళనాన్ని తీసుకొని వచ్చి, పెండౌన్ తీసుకొని వచ్చి మొత్తానికి ఢిల్లీ పీఠాన్ని కదిలించి ఒప్పించి తెలంగాణ ఇస్తే తప్పనటువంటి ఒక అనివార్యతను సృష్టించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే విధంగా చేసి ఇగో ఆ మొత్తం ఎపిసోడ్కి కీలకమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇగో నవంబర్ 29 దీక్షా దివస్. కేసీఆర్ గారు ప్రతి ఒక్క గుండెలో ఉన్నారని కూడా ఈ సందర్భంగా గాదర్ కిషోర్ తెలిపారు. ఓటీవీ.